మరి యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్న చిన్నగా లీకులు ఇస్తున్నాడు. ఏమని? మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎగబెడతామంటున్నాడు. అంటే ఇప్పుడు ఓట్లు అయ్యేదాకా ఆగినరా? యాసంగిలో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు? ఈ రాష్ట్రంలో 50-60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక పంటనే చేస్తారు, పత్తి 6-7 నెలల పంట. మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా, ఇయ్యరా? చెరుకు రైతులు, పసుపు రైతులు, అనేక మంది రైతులు ఉన్నారు. మరి ఆ రైతులకు ఈరోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా, ఇవ్వరా? కందులు 10 నెలల పంట, చెరుకు 11 నెలల పంట, పత్తి 7 నెలల పంట, పండ్ల తోటలున్నాయి, ఆయిల్ పామ్ ఉన్నది. మరి ఈ రైతుల పరిస్థితి ఏంది? అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు, ఇప్పుడేమో ఒక్క పంటకే ముక్కులకు వచ్చిందా? ఇప్పటికే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి. అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి. పెట్టుబడి కోసం ఇచ్చే సాయాన్ని ఆలస్యం చేయొద్దు. తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.